బిడ్డ, నిజమే కదా? ఈ లోకములో ఒక తండ్రి తన బిడ్డ మీద చాలా కనికరాన్ని చూపిస్తాడు దేవుని బిడ్డ. ఇప్పుడు దేవుడే నీకు ఎలా మారుతానంటే ఒక తండ్రిగా మారిపోతాడు దేవుని బిడ్డ. తండ్రి బిడ్డకి ఎప్పుడైనా అన్యాయం చేస్తాడా? తండ్రి ఎప్పుడు కూడా తన బిడ్డ క్షేమాన్ని కోరుకుంటాడు. తండ్రి ఎప్పుడు కూడా బిడ్డ బాగుండాలనుకుంటాడు దేవుని బిడ్డలు. ఒకసారి కొంతమంది శాస్త్రవేత్తలు ఒక అడవిలోనికి వెళ్ళి వారి మెడిసిన్ కొరకు లోయల్లో పెరుగుతుందట ఒక పువ్వుల మొక్క. దాని పువ్వులతోనట కొంత మెడిసిన్ తయారు చేస్తారట. వారు వెళ్ళి అన్వేషించి వెతుకుతూ ఉంటే ఒక లోయలో లోయలో ఆ పువ్వుల మొక్క కనబడిందట. వాళ్ళు దిగుదామంటే అది చాలా లోతుగా ఉండటం వల్ల వారికి కొంచెం కష్టం అనిపించి వెనకడుగు వేస్తున్నారట. అటు ఇటు చూస్తున్నారు దేని బిడ్డలారు. చూస్తున్న సమయంలో ఒక అబ్బాయి అలా నడుచుకుంటూ వెళుతున్నాడు. అబ్బాయిని కేకేసి అన్నారు, బాబు నీకు 10 రూపాయలు ఇస్తాం, అక్కడికి వెళ్ళి ఆ పువ్వును కోసుకొస్తావా అని అడిగారట. ఈ కుర్రోడు ఇలా చూసి అన్నాడట, తేనండి అన్నాడట. 100 రూపాయలు ఇస్తామన్నారట, తేనండి అన్నాడట. లాస్ట్గా అన్నారట, 500 ఇస్తాం, తెస్తావా అన్నారట. తెస్తానండి అన్నాడట. అయితే నీ నడునికి తాడు కడతాము, మేము 4 ఉన్నాం కదా, మేము 4 గట్టిగా పట్టుకుంటాం తాడుని, నువ్వు కిందకి వెళ్ళి ఆ పువ్వుని తీసుకుని వచ్చే అన్నారట. అప్పుడు ఈ కుర్రోడు అన్నాడట, సరే ఉండండి వస్తానని చెప్పి పరిగెట్టుకుని వెళ్ళిపోయాట. బాగా సన్నగా ఉన్న ఒక ఆయన తీసుకొచ్చారట. వాళ్ళందరినీ తీసుకొచ్చినప్పుడు ఆయన పక్కకు తప్పుకోమని ఈ తాడట ఆయన చేతిలో పెట్టాడట. వీళ్ళందరూ అనుకుంటున్నారట, మనం ఇంత బలంగా ఉండి తాడు పట్టుకుంటే ఈ కుర్రోడు ఏంటి ఈ బక్కగా ఉన్న అతన్ని తీసుకొచ్చి ఏమంటే బక్కగా ఉన్న అతని చేతిలో తాడు పెట్టి ఇప్పుడు చకచక కిందకి దిగిపోతున్నాడు ఏంటని చెప్పి ఈ 5 కలిపి ఆ తాడు పట్టుకున్నారట. అతను కిందకి వెళ్ళాడు. మెల్లగా పువ్వులన్నీ కోసుకుని పైకి వచ్చి వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు ఇస్తానన్న 500 కూడా ఇచ్చేసారు. డౌట్ వచ్చి అడిగారట కుర్రోడు, అబ్బాయ్ మేము ఇంతమంది 4 ఉండి తాడు పట్టుకుంటే ఈయన ఎవరినో బక్కాయిని తీసుకొచ్చి తాడు పట్టుకున్నాక దిగావు, ఈయన ఏమవుతాడు నీకంటే, ఆయన ఎవరో తెలుసండి, నా తండ్రి అండి. మీరన్నా ఒకవేళ తాడు వదిలేచ్చేమో కానీ నా తండ్రి నా కొరకు తాడు వదలడని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి, అక్కడ అంతమంది తాడు పట్టుకున్న ఈ కుర్రోడికి ఎవరు పట్టుకున్నాక నమ్మకం కలిగిందంటే తన తండ్రి వచ్చి పట్టుకున్న తర్వాత నమ్మకం కలిగింది. వాళ్ళు అడిగారు, అయ్యా మీరైనా ఒకవేళ కానీ నొప్పి వచ్చి వదిలేస్తారేమో కానీ నా తండ్రి చావనైనా చేస్తాడు కానీ నన్ను మాత్రం చంపుకోడండి, తాడు వదలడండి. మా నాన్న ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ధైర్యంగా నేను ఎక్కడైతే వెళ్దునో ఎక్కడికి వెళ్తాను. దేవుడు నీకు ఒక కనికరము చూపే తండ్రిగా ఉన్నాడు కనుక నదులలో వెళుతున్న నదులు నీ మీద పొర్లి పారినా కూడా నీకే అపాయం రాదు. అగ్ని మధ్యలో నడుస్తున్నప్పుడు అగ్ని జ్వాలలు నేను కాల్చజాలవు, ఎందుకంటే ఆయన నీకు తండ్రిగాను నీకు సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. దేని బిడ్డలను మునిగిపోతున్నాను అనుకోబాకండి, కాలిపోతున్నాను అనుకోబాకండి. మునిగిపోనేవుడు కాలిపోనేవుడు ఆయన నీకు తండ్రిగా ఉన్నంతకాలము కూడా, దేవుని స్తోత్రం చెప్దామండి, తండ్రిగా ఉన్నంతకాలము కూడా ఆయన మునిగిపోనేవాడండి.